హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమర్ చిట్టక్క టాక్స్. శ్రావణ మాసం సందర్భంగా నేను పూజకు కావాల్సిన ఐటమ్స్ కొన్ని మీషోలో తీసుకున్నాను. ఈరోజు నేను వాటిని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. మన వీడియోలో చూసే మీషోలో తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ నాకు 100-300 రేంజ్లో పడ్డాయండి. ఈ ఐటమ్స్ అన్నింటినీ నేను వరలక్ష్మి వ్రతానికి యూజ్ చేయడానికి తీసుకున్నానండి. చాలా బాగా యూజ్ అవుతాయి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా నేను తీసుకున్న ఈ ఐటమ్స్ అన్నింటినీ ఒక్కొక్క ఐటమ్ని అన్బాక్సింగ్ చేసి చూసేద్దామా. ఈ ఐటమ్ ఏంటంటే సిల్వర్ బౌల్స్ అనండి. యాక్చువల్గా నేను ప్రసాదం పెట్టడానికి వీటన్నిటికీ కూడా ఒకే లాంటి బౌల్స్ ఉంటే బాగుంటుంది కదా అన్న పర్పస్ నేను వీటి ఆర్డర్ చేశాను. నాకు ఇంకో ఐడియా కూడా వచ్చింది ఏంటంటే, నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవే బౌల్స్లో పసుపు కుంకుమ వాడి పెట్టేసి ఇస్తే బాగుంటుంది కదా అని నేను యాక్చువల్గా ఆర్డర్ చేశాను. కానీ ఇవి మాత్రం సూపర్ క్వాలిటీ వచ్చాయండి. సిల్వర్ కోటెడ్లో అద్భుతంగా ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ క్వాలిటీలో వచ్చింది. కానీ సైజ్ మాత్రం కొంచెం చిన్నగా వచ్చింది. అయినా పర్లేదు, క్వాలిటీ బాగుంది కాబట్టి నేను ఈ వస్తువు తీసుకున్నందుకు వీటిని కటోరా ఆర్ బౌల్ అని అంటారు కదా, నేను 2 టైమ్స్ మళ్ళీ ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసేసి ఇంకో సెట్ కూడా తీసుకున్నాను. ఎందుకనంటే నేను ఫస్ట్ ప్రసాదాలు పెడదామన్న పర్పస్లో మాత్రమే తీసుకున్నాను. కానీ నాకు తర్వాత వీటిని రిటర్న్ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనలో కూడా నేను తీసుకున్నాను. ఈ సిల్వర్ కోటెడ్ బౌల్స్ నాకు అరౌండ్ 250 రూపీస్ పడ్డాయండి. ఇవి సెట్ ఆఫ్ 10 వచ్చాయి. చాలా బాగున్నాయి. ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో నేను దీని వీడియో తీసి పెట్టాను, అన్బాక్సింగ్ చేశానండి. బాగున్నాయి కదా. వీటన్నింటిని నేను ఏ విధంగా యూజ్ చేస్తానో మన వరలక్ష్మి వ్రతము వ్లాగ్ చేసినప్పుడు ఆ వీడియోలో పెట్టేస్తాను. ఇప్పుడు నేను మీకు బాగా కనిపించాలి కలరు అని నేను ఇట్లా చూపిస్తున్నాను, చూసేయండి. బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చాయి. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందనంటే తీసుకోండి. మీషోలో చాలా బాగున్నాయి. కోడ్ కింద కనబడుతుంది కదా, అదే కోడ్ అనండి. కోడ్ని కూడా నేను ఇలా ఇచ్చేసాను. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది నేను ఏ పర్పస్లో తీసుకున్నాను అని అంటే సేమ్ వరలక్ష్మి వ్రతం కోసమే అని తీసుకున్నాను. ఇవి దియాస్ అండి. యాక్చువల్గా నా దగ్గర దియాస్ ఉన్నాయి, కానీ ఇవి చూడగానే బాగా అనిపించింది. దాన్ని తామర పువ్వు దియాస్ అని అంటారు కదా, దానికోసం తీసుకున్నాను. నాకు అసలు మీషోలో ఇంత క్వాలిటీగా వస్తాయని నేను గెస్ చేయలేదండి. కానీ నేను ఊహించిన దానికంటే కొంచెం సైజ్ చిన్నగా వచ్చింది. కాకపోతే క్వాలిటీ మాత్రం ఆసమ్గా ఉందండి. చాలా బాగుంది, బాగా వచ్చింది. నేను యాక్చువల్గా ఎల్లో బుక్ చేశాను కానీ నాకు 2 టైప్స్ కనిపించింది, ఎల్లో అండ్ పింక్ అని కనిపించింది. సరే ఏదైతే ఏదొస్తుందో చూద్దాం, బాగాలేకపోతే రిటర్న్ పెట్టేద్దామన్న ఉద్దేశంతో నేను చూస్తాను. కానీ నాకు పింక్లో చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. క్వాలిటీ కూడా ఆసమ్గా ఉంది. ఇవి నాకు అరౌండ్ వచ్చేసి సెట్ ఆఫ్ 2కి నాకు 265 రూపీస్ పడిందండి. కానీ చాలా బాగున్నాయి. దీంట్లో సింగిల్ వచ్చే అవకాశం కూడా ఉంది. సింగిల్ ఇవి కూడా ఒక 150 రేంజ్లో వస్తాయి. నాకు మాత్రం 265 రూపీస్ పడిందనండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం కోసం నేను బ్యాక్ డ్రాప్లో ఉండాలని ఇట్లా బ్యాక్ డ్రాప్ తీసుకున్నానండి. చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. సైజు కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా బాగుంది. నేను ఇట్లా వరలక్ష్మి వ్రతం కదా, వినాయకుడి ఇది ఉంటే బాగుంటుంది, నెక్స్ట్ వినాయక చవితి వస్తుంది కదా, దానికి కూడా యూజ్ అవుతుంది అన్న పర్పస్తో తీసుకున్నాను. కానీ క్వాలిటీ బాగుంది, కలర్ బాగుంది. ప్రైస్ వచ్చేసి అరౌండ్ నాకు 230 రూపీస్ ఏమో పడిందండి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది, నాకు నచ్చింది. ఈ బ్యాక్ డ్రాప్ను మనము వినాయక చవితికి గాను వరలక్ష్మి వ్రతం గాను
ఇంకా ఎలాంటి పూజలు చేసుకున్నా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ క్వాలిటీ మాత్రము చాలా బాగా వచ్చిందండి. కాస్ట్ కూడా తక్కువే ఉంది కదా, ఎవరికైనా కావాలి అనుకుంటే యూజ్ అవుతుంది అని అనుకుంటే మీషోలో చూసేయండి. నేను ఇక్కడ కోడ్ పెడతాను, ఆ కోడ్తో మీకు ఈజీగా దొరికేస్తుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా నేను వరలక్ష్మి వ్రతం కోసమే తీసుకున్నానండి. అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ ఐటమ్ ఇంత బాగా వస్తుంది, అది కూడా ఇంత తక్కువ కాస్ట్లో వస్తుందని. ఇది వచ్చేసి యాక్చువల్గా స్టాండ్ అండి. మనము ఇట్లా వరలక్ష్మి వ్రతం రోజు కలశానికి చీర కట్టడానికైనా, పూలు అలంకరించడానికైనా ఒకటి ఇలా పెట్టడానికి యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఆ పర్పస్లో నేను ఈ స్టాండ్ని తీసుకున్నానండి. క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. నాలాంటి ఫస్ట్ టైం చేసే వాళ్ళకే కానీ డెకరేషన్ చేయడానికి వాళ్ళకైనా కానీ ఇది చాలా బాగా యూజ్ అవుతుందనండి. క్వాలిటీ మాత్రం నాకు ఇంత తక్కువ ధరకి ఇట్లా వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఇది అరౌండ్ 130 రూపీస్ అట్లా పడింది, కానీ క్వాలిటీ మాత్రం బాగుంది. ఇలా యూజ్ చేయొచ్చు అన్న పర్పస్లో నేను తీసుకున్నానండి. కానీ వరలక్ష్మి వ్రతంకి చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది ఒక వరలక్ష్మి వ్రతానికి యూజ్ అయ్యే ఒక పీటనే అండి. పీట కోసం నేను తీసుకున్నాను. నేను అనుకున్న సైజు కంటే చిన్నగానే వచ్చింది, కానీ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంది. నాకు అరౌండ్ ఇది వచ్చేసి ఎంత కాస్ట్ పడిందంటే 220 రూపీస్ పడిందండి. దీన్ని కలశం పీట అని అంటారంట. కలశం పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. కొంచెం హైట్లో ఉంది, క్వాలిటీ కూడా బాగుంది, చాలా బాగా షైనింగ్ ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా ఈ పీటను నేను కలశం కోసమని ఆర్డర్ చేశాను. కలశానికే కాదు, రాబోయే పండుగ వినాయక చవితికి కూడా, వినాయక చవితి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మనకి పీట చాలా బాగా యూజ్ అవుతుంది. నాకు చాలా బాగా నచ్చింది. హైట్ కూడా బాగానే ఉంది. 8x8 ఇంచెస్ అని నేను తీసుకున్నాను. చాలా బాగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, మీషోలో తీసుకునే ఐటమ్స్ అన్నీ చాలా బాగున్నాయి కదా. క్వాలిటీ మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి. నేను ఇవన్నీ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతానికి గాను మరియు వినాయక చవితికి గాను యూజ్ అయ్యేలాగా తీసుకున్నాను. అంటే మీకు కూడా ఎవరికైనా ఈ వస్తువులు నచ్చితే వెంటనే మీషోలో ఆర్డర్ చేసేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.